ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ రాత్రికాల ప్రార్థనలో మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎప్పుడు మారుతాయి అని ఎదురు చూస్తున్న పరిస్థితిలో అనేక మంది ఉండవచ్చు. ఎంతోమంది రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, కానీ పరిస్థితి మాత్రం అలాగే ఉందని బాధపడుతూ ఉన్నారు. ఈ రాత్రి దేవుడు మీకు ఒక ధైర్యమైన మాట చెప్తూ ఉన్నాడు. కాలములను సమయములను మార్చే అధికారం నా చేతిలో ఉంది. మీ పరిస్థితి శాశ్వతమైనది కాదు, మీ కన్నీటి కాలం శాశ్వతమైనది కాదు, మీ నిరీక్షణ కాలం కూడా శాశ్వతమైనది కాదు. కాలములను మార్చగల దేవుడు మీ జీవిత కాలాన్ని కూడా మేలుగా మార్చగలడు. దానియేలు 2వ అధ్యాయంలో మనము ఒక గొప్ప సత్యాన్ని చూస్తాం. రాజైన నెబుకద్నెజరు ఒక కళను కన్నాడు. దాని మర్మమును బయలుపరచాలని అందరికీ, అక్కడ ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులకు, శాస్త్రులకు, శకునగాండ్రకు, మంత్రగాండ్రకు అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ మర్మమును బయలుపరచగలిగింది మానవ జ్ఞానం కాదు. ఎందుకంటే ఆ రాజు కళను మర్చిపోయాడు కానీ కళను భావాన్ని రెండు చెప్పమని అడుగుతూ ఉన్నాడు. దానికి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులకు అది ఎవరికి సాధ్యం కాలేదు. అది ఎవరికి సాధ్యం కాదు కూడా. ఎందుకంటే కళను చెప్తే ఎవరైనా భావం చెప్తారేమో, కానీ కళను మర్చిపోయి కళ భావము రెండు చెప్పమని రాజైన నెబుకద్నెజరు అడుగుతూ ఉండగా అది రెండు చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సాధ్యం కాలేదు. అయితే దేవుడే దానియేలుకు ఆ రహస్యాన్ని బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడో తెలుసా? అసలు ముందుగా ఆ బయలుపరచడానికి ముందు దానియేలు ఏం చేశాడో అది కూడా మనం చూడాలి. ఏంటి అది? ఏం చేశాడు అతడు దానియేలు ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్య అంటే షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీళ్లకు సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడి అని వారిని హెచ్చరించి వారు ప్రార్థన చేశారు. చూసారా, ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి. ప్రార్థన చేయడం వల్ల వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నారు. ప్రార్థనలో దేవుని యొక్క జ్ఞానమును వారు పొందుకున్నారు. ఆ ప్రార్థనలో దేవుడు రాత్రి యందు దర్శనం చేత ఆ కళ యొక్క మర్మము దానియేలుకు బయలుపరచబడింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఇదంతా కూడా దేవుని మహిమపరచాలి. అక్కడ అన్యుల దేశంలో దేవుని నామము మహిమపరచబడాలి. అందునిమిత్తమే ఇదంతా కూడా జరిగింది. ఈ సంగతి జరిగినప్పుడు అంటే వారు ఎప్పుడైతే ఆ మర్మంను తెలుసుకున్నారో అప్పుడు దానియేలు దేవుని స్తుతిస్తూ ఆయన ఈ విధంగా ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాలములను సమయములను మార్చివాడయుండి రాజులను తుడిసివేయుచు నియమించుచు ఉన్న వాడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు అయినటువంటి దేవుడు అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దానియేలు 2వ అధ్యాయం 20వ వచనం నుంచి అతడు ఏ విధంగా దేవుని స్తుతించాడో రాయబడింది. 21వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అయితే దేవుడు ఎలాంటి వాడంట? జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను ఆ దేవుని నామము స్తుతి నొందుగాక అని అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మరి మనము ఏం తెలుసుకోవాలంటే మన జీవితంలో కూడా అనేక కాలాలు ఉంటాయి, సీజన్స్ ఉంటాయి. ఒకప్పుడు సంతోషకాలం, మరొకప్పుడు కన్నీటి కాలం, మరొకప్పుడు సమృద్ధి, మరొకప్పుడు కొరత, ఒకప్పుడు విజయాలు, మరొకప్పుడు ఎదురు చూపులు. ఇలా కొన్ని సీజన్స్ కూడా మనం వెళ్తూ ఉంటాము. అయితే ఏ కాలము శాశ్వతంగా ఉండదు. మన పరిస్థితులను మార్చివాడు దేవుడే. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి నా జీవితం ఇంకెప్పటికీ ఇలాగే ఉంటుందేమో అని అనుకోవద్దు. యోసేపుకు చెరసాల సీజన్ వచ్చింది, కానీ దేవుడు ఆ కాలాన్ని మార్చి రాజభవనానికి తీసుకువెళ్ళాడు. మొర్దెకైకి దుఃఖించే కాలం వచ్చింది, కానీ దేవుడు దానిని ఘనత పొందే కాలంగా మార్చాడు. రూతుకు నష్టకాలం వచ్చింది, కానీ దేవుడు దానిని ఆశీర్వాద కాలంగా మార్చాడు. అదే దేవుడు మీ జీవితంలో కూడా కాలాన్ని మార్చగలడు. ఆలస్యం అంటే దేవుడు మనల్ని మర్చిపోయాడు అని కాదు. మనకు ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ దేవునికి ఆలస్యం అనేది ఉండదు.
దేవుని సమయం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఆలస్యము కాదు, అది ముందుగా కూడా కాదు. తగిన సమయంలో, సరి అయిన సమయంలో మనము ప్రభా ఇంకా ఎంతకాలం అని అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మనకు కనిపించని విధంగా కార్యం చేస్తూనే ఉంటాడు. విత్తనము భూమిలో పడిన వెంటనే చెట్టుగా కనిపించదు, కానీ భూమి లోపల జీవము పని చేస్తూనే ఉంటుంది. అలాగే మీ ప్రార్థనకు సమాధానం ఇంకా కనిపించకపోయినా దేవుడు మీ కొరకు కార్యం చేయలేదు అని అనుకోవద్దు. దేవుడు కాలాన్ని మాత్రమే కాదు, మన స్థితిని కూడా మార్చగలడు. దానియేలు 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, రాజులను తొలగించేవాడు, రాజులను నియమించేవాడు దేవుడే అని చెప్తున్నా కదా. అంటే పరిస్థితుల మీద అంతిమ అధికారం మనుషులది కాదు, దేవునిదే. ఒక తలుపు మూసుకుపోయిందా, దేవుడు మరొక తలుపు తెరవగలడు. ఒక అవకాశం పోయిందా, మరింత మేలైన అవకాశాన్ని దేవుడిస్తాడు. ఒక ఆశ నెరవేరలేదా, మీరు ఊహించినంత మేలైన మార్గాన్ని దేవుడు సిద్ధపరచగలడు. అందుకే ఈ రాత్రి మీ పరిస్థితులను దేవుని చేతుల్లో పెట్టి ఇలా చెప్పండి, ప్రభా, నా సమయాలు నీ చేతిలో ఉన్నాయి. నా పరిస్థితి మారే సమయం నీకు తెలుసు. నేను తొందరపడను, నిరాశపడను. నీ సమయం కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తాను అని. మరి ప్రార్థనలోనికి వెళ్దామా? ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి ప్రభా. నీవే కాలంలను సమయంలను మార్చే దేవుడవు. మేము మార్చలేని పరిస్థితులను నీవు మార్చగలవు. మేము తెరవలేని ద్వారాలను నువ్వు తెరవగలవు. చాలా కాలంగా సమాధానం కొరకు ఎదురు చూస్తున్న ఈ నీ బిడ్డలను తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోతండి. ఈ సమయంలో ప్రార్థనలు ఎగివేసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు చూస్తున్నారు. ఏ హృదయంలో ఏ బాధ ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ అవసరత ఉన్నదో మీరు ఎరుగుదురు కనుక ప్రతి హృదయాన్ని మీరు దయచేసి దర్శించండి. వారికి అన్నిటి కాలాన్ని ఆనందకాలంగా మార్చండి. వారి నిరీక్షణ కాలాన్ని సాక్ష్యకాలంగా మార్చండి. వారి కొరతను సమృద్ధిగా మార్చండి తండ్రి. వారి అపజయాలను విజయాలుగా మార్చండి. మూసుకుపోయిన ద్వారాలను తెరవండి. ఎంతమంది అప్పుల సమస్యలతో ఉన్నారో వారి పరిస్థితులను బాగు చేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయండి. నిరుద్యోగ సమస్యల నుంచి విడుదల దయచేయండి. అతన్ని ఎంతమంది అయితే బిజినెస్ సరిగా గడవడం లేదని దిగులు పడుతున్నారు, వారందరినీ కూడా మీరు మార్చండి. వారి పరిస్థితులను పునరుద్ధరించండి. దేవా, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో ఏ పరిస్థితి బాగలేదో, ఏ కలతలు ఉన్నాయో, ఏ కన్నీరు ఉందో వాటిని అన్నిటిని తొలగించండి ప్రభా. సంతోషమును సమాధానమును అనుగ్రహించండి. నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని ఈ రాత్రి కన్నీటితో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన ఆశను దయచేయండి ప్రభా. మా సమయాలు నీ చేతిలో ఉన్నాయని నమ్మే విశ్వాసాన్ని మాకు ఇవ్వండి. మా కుటుంబాలను కాపాడండి. మా పిల్లలను ఆశీర్వదించండి నాయన. వృద్ధులను, చిన్నారులను దీవించి నాయన. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి. ఇళ్లలో అనారోగ్యంతో ఉన్న వాళ్ళను, హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్న వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయగల దేవ, సీజనల్గా వచ్చే అనేక రకాల సమస్యల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకొంచున్నాం నాయన. ప్రభా, నీ బిడ్డలు ఎవరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు. ప్రతి కుటుంబంలో సంతోషము అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ప్రతి బిడ్డ కూడా నీ బిడ్డగా ఉండాలి. మా నాయన తండ్రి, వ్యసనాలకు గురైనటువంటి బిడ్డను మీరు దయచేసి ఆశీర్వదించి వారికి మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ఆరోగ్యాన్ని, పనులను, ఆర్థిక అవసరాలను నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ రాత్రి మాకు ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఈ దినమంతా మమ్మల్ని ఎంత క్షేమంగా కాపాడి ఉన్నారు. మాలో నాయన ధైర్యంను, జ్ఞానంను అనుగ్రహించి మా పనులన్నీ మేము జయప్రదంగా చేయడానికి మీరు కృప ఇచ్చి ఉన్నారు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి డ్యూటీలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభు, క్షేమంగా వాళ్ళని కాపాడండి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి గమ్యస్థానంకు చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరాశ్రయులు, నిస్సహాయులు, ఎంతోమంది ఒంటరి వాళ్ళు, ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు కష్టపడుతూ ఉన్నారు. వారికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, రేపటి దినం మేమేం చేయవాలన్నా అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉండగా వాటిని అన్నింటినీ జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి.
మా ప్రభా, ఈ రాత్రి మేము ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఇలాంటి ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా మమ్మల్ని కాపాడండి. మంచి నిద్రతో రెస్ట్ను మాకు అనుగ్రహించండి తండ్రి. మరి క్షేమకరమైనటువంటి నిద్ర, మరి ఎలాంటి సమస్యలు భయాలు లేకుండా మమ్మల్ని క్షేమంగా మంచి నిద్రతో దీవించి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కాలములను మార్చేదేవా, మా జీవితాలలో కూడా మేలైన మార్పును తీసుకురామని విశ్వాసంతో వేడుకుంటున్నాము. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒక మాటను మీ హృదయంలో గుర్తుపెట్టుకొని నిద్రించండి. నా కాలములు దేవుని చేతిలో ఉన్నాయి. ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నా నిరాశ పడవద్దు. కాలములను మార్చే దేవుడు మీ పరిస్థితులను కూడా మార్చగలడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి దేవుని వాక్య సందేశాలు మరియు ప్రార్థనల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. దేవుడు మీ ఈ రాత్రిని సమాధానంతో నింపి మీ జీవితంలో మేలైన కాలమును ప్రారంభించునుగాక. ఆమెన్.